హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చెప్పుకునే కూర ఏంటంటే చించిగురు చికెన్. చించిగురు అంటే మనకు ఎనీ టైం దొరకదు కదా ఫ్రెండ్స్, అందుకనే నేను కొద్దిగా నాకు దొరికింది, నేను అది చికెన్లో వేసుకున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి, సరిపడినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. చింత చిగురు అంటే మంచి టేస్ట్ ఉంటుంది, మంచి పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. కొంచెం సరిపోతుందో లేదని ఇంకొంచెం యాడ్ చేశాను ఆయిల్, ఎందుకంటే నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కాయగూరలో తగ్గించిన నాన్ వెజ్లో కొంచెం నూనె యాడ్ చేయాలి, తప్పదు, కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇది వేరే వాటికి యూజ్ చేసిన నూనె ఫ్రెండ్స్, వేస్ట్ చేయలేం కదా, అందుకే ఇప్పుడు ఆనియన్స్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. చింత చిగురు కదా ఫ్రెండ్స్, కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు కొద్ది మోతాదులో తగ్గింది కాబట్టి నేను కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసి, ఎందుకంటే చింత చిగురు ఇప్పుడు కాదు కదా, వర్షాకాలం దొరుకుతుంది, నన్ను అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది. మేము చింత చిగురు ఎక్కువ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ చిల్లీని ఫ్రై చేయనిద్దాం, కొంచెం వేగనిద్దాం. ఈ రోజుల్లో మనం ఎంత విటమిన్స్ ఫుడ్ తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఊరికే మనుషులు సిక్ అయిపోతున్నారు. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ ఏంటంటే కొంచెం నీచు వాసన వస్తుంది కదా, ఇప్పుడు ఆనియన్స్తో పాటు వేస్తే నీచు వాసన అనేది ఆయిల్లో కొంచెం బాగా ఏగుతుంది అనమాట, అందుకని చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్లో వేగితే ఏంటంటే నీచు వాసన ఉండదు. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ ఏంటంటే పసుపు ఉప్పు పడితే ఏమవుతుందంటే నీచు వాసన అనేది పోతుందన్నమాట, నీళ్ళు కూడా త్వరగా వచ్చి వేగుతుంది అనమాట. అందుకని పసుపు ఉప్పు వేసి ముందు చికెన్ని మగ్గనివ్వాలన్నమాట. కొంచెం వేగనిస్తే, ఇందులో వాటర్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్, తొందరగానే ఏగిపోతుంది. కానీ చికెను చింత చిగురు చాలా బాగుంటుంది. చింత చిగురు మటన్లో వేసుకోవచ్చు, ఎండు చేపల్లో వేసుకోవచ్చు, పప్పులో కూడా బాగుంటుంది. కానీ చింత చిగురు మంచి టేస్ట్ ఫ్రెండ్స్, హెల్దీ కూడా. కాకపోతే ఇప్పుడు మనం ఏ సీజన్లో ఆ సీజన్లో తినాలి కదా ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు తొలకరి వానల్లో వస్తుంది చిగురు. కాకపోతే మనకి ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ అన్ని ఐటమ్స్ సీజన్ అనే లేదు, ఎన్ని టైం దొరుకుతుంది అనమాట. మామిడికాయ మనకి మే నెలలో దొరికింది, ఇప్పుడేంటి మనకి ఇయర్ మొత్తం దొరుకుతుంది. అలాగే అన్నీ పండిస్తున్నారు. ఇప్పుడు నేను మసాలా ముద్ద, నేను విడివిడిగా పట్టుకోగలను ఫ్రెండ్స్, అన్నీ కలిపి ఒకటే ముద్దలా పడతా. చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, గసాలు, కొబ్బరి, ధనియాలు కలిపి ముద్ద చేసుకుంటాను అనమాట. ఫ్రెష్ ముద్ద వేస్తే ఏమవుతుందంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది, మనం తిన్నది కూడా హెల్తీగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు వాటిలో ఉండే పోషకాలే తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ముద్దపి చేసుకొని నిల్వ పెట్టుకుంటే దానివల్ల ఏంటంటే ఉన్న పోషకాలు సగం కూడా పోతాయి. అందుకే నేను ఎప్పటికప్పుడు ఏంటంటే ఫ్రెష్గా ముద్ద ఆడించుకుంటాను అనమాట. ఆడించుకొని అప్పటికప్పుడు యాడ్ చేసుకుంటాను అనమాట, నిల్వ మాత్రం ఉంచను. ఇప్పుడు ఆయిల్ తేలుతుంది చూసారా, ఆయిల్ తేలే వరకు కొంచెం పచ్చివాసన పోద్ది అనమాట. ఆయిల్ తేలితే ఏమవుతుందంటే దానిలో ఉన్న నీచు వాసన అంతా పోయినట్టు. చూసారా ఎంత బాగుందో ఆయిల్ తేలుతుంటే. చికెను, లివరు పీసెస్ ఎంత బాగుందో. మసాలా నాకు సరిపడినంత, చింత చిగురు కదా ఫ్రెండ్స్, దాన్ని న్యాచురాలిటీ పోకూడదని మసాలా కొంచెం తక్కువగానే వాడతాం. మామూలుగా మనం పులుసులకు వాడినట్లు కాకుండా దీనికి కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి ఇంకా విడిగా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే అన్నీ ఇందులో వచ్చేసినాయి. మనకి అన్నీ కలిపిన ఫ్లేవర్ వస్తుంది. ఏంటంటే విడివిడిగా పౌడర్లు వేస్తే ఏంటంటే దానిలో ఎంతో కొంత తగ్గిపోతుంది, మనం అప్పటికప్పుడు న్యాచురల్ చేసిన దానికంటే కూడా తగ్గిపోతుంది. ఏంటంటే మనం కనుక ఓపిక కొద్దిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడున్న కాలాన్ని బట్టి కొంచెం ఓపిక చేసుకొని మసాలా అప్పటికప్పుడు పట్టి వేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. మనం ఈ పొడులు వాడిన మసాలాకి అప్పటికప్పుడు ఫ్రెష్ పొడిని వాడిన మసాలా కన్నా మనం అప్పటికప్పుడు నూరిన మసాలాకి ఏంటంటే మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కారం వేసాక ఏమవుతుందంటే కొంచెం బాగా పైకి కిందకి కదపాలన్నమాట. కదపడం వల్ల ఏమవుతుందంటే ఆ కారం ముక్కలంతా పట్టుకొని మనకి టేస్ట్ దొరుకుతుందన్నమాట.
ఇప్పుడు కారం వేయంగానే వాటర్ పోయకూడదు అనమాట. కొంచెం కారం వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొంచెం పైకి కింద కదుపుతూ కూరని మొత్తం పైకి కింద కదపడం వల్ల ఏంటంటే కారం ముక్క మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఎమ్మటే వాటర్ పోయకూడదండి. ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ చింత చిగురు వల్ల కొంచెం హీటింగ్ ఇష్యూ ఉందండి. చికెన్ వల్ల ప్రోటీన్ మంచిదే, చింత చిగురు మంచిదే. కాకపోతే కొన్ని పడని వాళ్ళకి ఏంటంటే బాగా వేడి చేస్తుంది. కంపల్సరీ మనం చలవ వస్తువులు తీసుకోవాల్సిందే. కొంచెం నాకు ఉప్పు తగ్గింది. ఉప్పు తగ్గడం వల్ల కొంచెం యాడ్ చేశాను. తర్వాత వేస్తే మళ్ళీ వాటర్ పోసాక వేస్తే ముక్క పట్టదని ముందుగా వేసేసుకున్నాను అనమాట. మనం ఏంటంటే చికెన్ మంచిదే కాబట్టి కొంచెం దీనివల్ల హీటింగ్ ఇష్యూ ఉంది. ఇప్పుడు వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడకనివ్వాలి. కొంచెం మంట పెంచుకొని, ఇది చిన్న బాయిలర్ కదండి, తొందరగా ఉడుకుతుంది కాబట్టి మంట పెంచుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే ఇది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. కొంచెం పోసుకొని బాగా ఉడకనివ్వాలి. నేను ముక్కలు టెస్ట్ చేశాను, ఉడికిందా లేదని టెస్ట్ చేశాను అనమాట. కొంచెం ఉడకాలి, అంటే 75% ఉడికింది, ఇంకా 25% ఉడకాలి కాబట్టి ఇంకొంచెం ఉడకనేసి. ఇదిగోండి చింత చిగురు నాకు కొద్దిగానే దొరికింది, అందుకని నేను కొద్ది క్వాంటిటీలో దొరుకుతుంది. కానీ ఇది భలే టేస్ట్ ఉంటుందండి చింత చిగురు. కానీ దొరికితే వదిలిపెట్టొద్దండి. ఈ చింత చిగురు వల్ల మంచి ఉంది, చెడు ఉంది. దీనివల్ల మంచి పోషకాలు ఉన్నాయి, దీనివల్ల హీటింగ్ ఇష్యూ ఉంది. కానీ ఇది వేట మాంసంలో కానీ, ఎండి చేపల్లో కానీ, పప్పుల్లో కానీ, చట్నీ కానీ మంచి టేస్ట్ అండి. కాకపోతే ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనకు దొరకదండి. ఇది సీజనల్ చింత చిగురు మాత్రం. మిగిలిన ఐటమ్స్ అన్నీ మనకి ఎనీ టైం దొరుకుతుంది. కానీ మనకు దొరకని పక్షంలో ఏంటంటే మనకి దొరికే టైంలో తీసుకొని ఎండబెట్టుకొని స్టోరేజ్ చేసుకోవటం. అలా చేసుకున్నా కూడా మనకి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా చింత చిగురు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు రొటీన్ కూరలు ఏంటండి, అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. మనకి ఒకే కూర ఒకే ఐటెం తింటే బోరు కదండి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా పొద్దాకలు ఈ కర్రీ అయినా ఇదే టైప్ అనే బదులు ఇలా మనం వెరైటీ చేసామనుకోండి, వాళ్ళు తినడానికి ఇష్టపడతారు, మనకి వండినందుకు తృప్తిగా ఉంటుందన్నమాట. చక్కగా కదుపుకొని మనం అట్లా 1 నిమిషం వదిలేయాలన్నమాట. ఇదేంటంటే చింత చిగురు కదండి, కొంచెం అడుగంటే తత్వం ఉంది దీనికి, కాబట్టి కొంచెం మనం చుట్టూ కదుపుకోవాలన్నమాట. కదుపుకొని 1 మినిట్ అలా వదిలేయన్నమాట. ఇదేమవుతుందో చూసారా, భలే కొత్తలాడుతూ బబ్లీగా ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికేటప్పుడు స్మెల్ వస్తుందండి, సూపర్ ఉంటుందండి స్మెల్ మాత్రం. చింత చిగురు మాత్రం దొరికితే మీరు మాత్రం వదలొద్దండి. మనం దేంట్లో వేసినా బాగానే ఉంటుంది చిగురు. ఇలా ఉడికితే కొంచెం లైటు డల్ అయిందండి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే దగ్గరగా వస్తుందన్నమాట. కూర ఎగిరిపోతుంది. ఇట్లా కొంచెం ఇలా ఎగిరే టైంలో ఏంటంటే మనం కొంచెం మంట సిమ్లో పెట్టుకోవాలన్నమాట. కొంచెం మనకు ఆయిల్ తేలాలి కదండి. ఆయిల్ తేలాలంటే మంట కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇందాక వాటర్ పోసినప్పుడు హైలో పెట్టాం కదా, ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టాలన్నమాట. ఇది మా అమ్మమ్మ గారు నేర్పారండి, బాగా వండుతారండి మా అమ్మమ్మ గారు మాత్రం. చింత చిగురు చిన్న చేపల్లో కూడా వేసేవాళ్ళండి, భలే టేస్ట్ ఉంటుందండి. పచ్చి చింతకాయలు కూడా మనం యూస్ చేసుకోవచ్చు, భలే టేస్ట్ ఉంటాయండి. చింత చిగురు, చింతకాయలు, పచ్చి చింతకాయలు అవి కూడా మనం చేపల్లో, పప్పుల్లో, వాటిలో మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం నూనె తేలుతుంది చూసారా, ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం గంటెతో మంచిగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే చింత చిగురు కళాయికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. హలో, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కదండి నేను ముందుకెళ్ళేది. నాకు ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదండి నేను కొత్త వీడియోలు, కొత్త ఆలోచనతో ముందుకెళ్తాను. దయచేసి కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. ఇది కొంచెం బాగా కూర నూనె తేలేదాకా అలా సిమ్లో ఉంచితే చూసారా, పక్కన మంచిగా ఆయిల్ తేలుతుంది. ఈ కూరకి ఏంటంటే కొంచెం ఆయిల్ తేలితే మంచి టేస్ట్ వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.